దీంట్లో ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం 450 కిలోమీటర్స్ రేంజ్ గైస్. దీన్ని మాత్రం అంటే హలో గైస్, నేను శ్రీనివాస్. వచ్చేసి హుండై కోనా ఎలక్ట్రిక్ వెహికల్ గైస్. దీంట్లో మాత్రం మీకు 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి మీకు మోనోటోన్, ఇంకొకటి డ్యూయల్ టోన్ కలర్ ఉంటుంది అంతే. మీకు రూఫ్ మాత్రం మీకు డ్యూయల్ టోన్లో వస్తుంది. దానికి మీకు అడిషనల్గా 20,000 పెట్టాల్సి ఉంటుంది గైస్. ఇంకా దీంట్లో మీకు ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో కీ మాత్రం ఇలా ఉంటుంది. మీకు లాక్, అన్లాక్, ఇంకా మీరు బూట్ రిలీజ్ చేసుకోవడానికి బటన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది గైస్. మీరు ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీంట్లో మీకు నార్మల్ ఛార్జర్ అయితే 6 అవర్స్ పడుతుంది గైస్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అదే మీకు ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర మాత్రం మీకు 1 అవర్లోనే 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇంకా మీకు సెంటర్లో హ్యుండై లోగో అయితే ఉంటుంది. ఇంకా కింద మీకు టోయింగ్ హుక్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ ఇదైతే మీకు సైడ్ ఇండికేటర్ డిఆర్ఎల్ లాగా వర్క్ అవుతాయి గైస్. మీకు సైడ్ ఇండికేటర్ డిఆర్ఎల్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉంటాయి గైస్. ఇంకా మీకు లో బీమ్ లైట్కి మాత్రం సపరేట్ హాలోజన్ లైట్ ఉంటుంది. సైడ్ ఇండికేటర్ కూడా మీకు అయితే దీంట్లో హాలోజన్ టైప్ ఉంటుంది. ఇంకా దీని సైడ్ నుంచి లుక్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. మీకు చూడగానే అర్థమైపోతుంది ఇది అయితే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ అని. వీల్ అయితే ఇలా ఉంటుంది. మీకు దీంట్లో వచ్చేసి మీకు 17 ఇంచ్ టైర్స్ వస్తాయి. అలా వీల్స్ గైస్ దీంట్లో మాత్రం. బట్ ఇంకా మీకు సెంటర్లో హ్యుండై లోగో అంటే మీకు రేంజ్ ఇంక్రీజ్ చేస్తాయి గైస్ ఇవి. ఈ వెంట్స్ ఇవన్నీ మీకు ఎయిర్ వచ్చినప్పుడు మాత్రం. ఇంకా ఫ్రంట్ అయితే మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి, మ్యాక్విషన్ సస్పెన్షన్, ఇంకా చుట్టూ క్లాడింగ్ అయితే ఉంటుంది, మోల్డింగ్ కూడా ఉంటుంది. నేనైతే ఇంకా దీంట్లో మోటార్ అయితే చూపిస్తాను గైస్. ఈవీ అని ఉంది గైస్. ఇది వచ్చేసి ఓన్లీ మోటార్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. అవి మాత్రం మీకు కింద అయితే ఉంటాయి గైస్. ఇంకా ఇది వచ్చేసి లీడ్ యాసిడ్ బ్యాటరీ. ఇది మీకు ఇంజన్ హెడ్ లైట్స్కి, వైపర్స్కి, వాషర్స్కి ఇదైతే యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఇది మెయిన్ మోటార్ గైస్ దీంట్లో మాత్రం వచ్చేసి. ఇంకా అయితే మనం క్లోజ్ చేద్దాం. అయితే రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంటుంది. సో క్రోమ్ లైనింగ్ అయితే ఏముండదు. ఇంకా మీకు బ్యాక్ ప్రొఫైల్లో మాత్రం రియర్ స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ డీఫాగర్, వైపర్ అయితే ఉంటుంది. మీకు సెంటర్లో హ్యుండై లోగో అయితే ఉంటుంది. కింద మీకు రియర్ కెమెరా విత్ గైడ్ లైన్స్తో అయితే ఉంటుంది గైస్. అది మాత్రం ఇంకా 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి కింద మాత్రం మీకు. ఇంకా మనం ఇప్పుడైతే బూట్ అయితే ఓపెన్ చేద్దాం. మీ దగ్గర కీ ఉంటే మాత్రం ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ అయితే ఉంటుంది గైస్. ఇంకా ఎలక్ట్రిక్ అండ్ బ్యాడ్జింగ్ అయితే. ఇంకా దీంట్లో మాత్రం మీకు ఇనఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది గైస్. చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు బూట్ స్పేస్ మాత్రం. మీకు సీట్స్ మాత్రం 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. రియర్ పార్సల్ డ్రైవ్ ఉంటుంది. ఇంకా స్పేర్ వీల్ మాత్రం ఇక్కడ ఉంటుంది గైస్. స్పేర్ వీల్ మాత్రం మీకు స్టీల్ వీలే ఉంటుంది. అదైతే అది కూడా మీకు 17 ఇంచ్ టైరే. మీకు కాస్ట్ కటింగ్ అయితే ఏం లేదు ఇక్కడ మాత్రం. 4200 mm దీని లెంత్ గైస్. ఇంకా ఇప్పుడైతే మనం రియర్ ప్రొఫైల్లోకి అయితే వెళ్దాం గైస్. మనం ఇంకా క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా పవర్ విండో కంట్రోల్ అయితే ఉంటుంది, స్పీకర్ అయితే ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు 3 హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి గైస్ దీంట్లో మాత్రం. మీకు సెంటర్ ప్యాసింజర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇవైతే టోటల్ లెదర్ సీట్సే గైస్. ఇంకా మీకు ఫ్రంట్ అయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. మీకు హీట్, కూల్ కూడా వేసుకోవచ్చు గైస్ దాంట్లో. ఇది ఒక బెస్ట్ ఫీచర్. మనకైతే హీట్ అయితే అవసరం లేదు ఇండియాలో మాత్రం. మీకు ఫ్రంట్ మాత్రం హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి గైస్. మీకు ఫ్రంట్ 2 సైడ్స్ అయితే ఉంటాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి గైస్. సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. మీకు చూడండి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉంటుంది. లెగ్ రూమ్ అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు గైస్. కొంచెం అండర్ తే సపోర్టే కొంచెం ల్యాక్ ఉంటుంది అంతే. దీంట్లో మాత్రం లెగ్ రూమ్ చాలా స్పేషియస్ గా ఉంటుంది. లెగ్ రూమ్ పరంగా అయితే మీకు ఏ ప్రాబ్లం అయితే ఏముండదు. ఇదైతే వచ్చి 4200 mm ఉంటుంది గైస్ లెంత్ మాత్రం. గైస్ మీకు 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. హంప్ ఉన్నప్పటికీ మీకైతే ఈజీగా కూర్చోవచ్చు గైస్. ఇంకా రియర్ ఏసీ వెంట్స్ 12 వోల్ట్ సాకెట్ అలాంటివి అయితే ఏం లేవు. అవి ఉంటే బాగుంటుండే. ఇంకా మీకు దీంట్లో సన్ రూఫ్ కూడా ఉంటుంది గైస్. దీంట్లో ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం 450 కిలోమీటర్స్ రేంజ్ గైస్. దీన్ని మాత్రం అంటే కంపెనీ సర్టిఫైడ్ చేసిన రేంజ్ మాత్రం. బట్ మీకు యావరేజ్గా 350 ఇస్తుంది గైస్. ఒకవేళ మీరు బిలో 100 వెళ్తే మాత్రం 100 వరకు వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు గైస్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్లో. బట్ అబోవ్ 100 వెళ్ళి కచ్చ రోడ్స్ లో డ్రైవింగ్ చేస్తే మాత్రం మీకు అయితే రేంజ్ పడిపోతుంది. మీకు అయితే 450 అంటే మీకు అరౌండ్ ఈజీగా 350 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. 400 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది గైస్ ఇది మాత్రం. ఇందులో మీకు బ్యాటరీ కెపాసిటీ కూడా 39 kW బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది మీకు. ఇంకా మీకు ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది. కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. చూడండి ఇక్కడ మాత్రమే మీకు లెదర్ కుషనింగ్ టైప్ అయితే ఉంటుంది. మీకు ఇవన్నీ టోటల్ ORM కంట్రోల్స్ గైస్. ఇవి వచ్చేసి మీకు డోర్స్ లాక్ బటన్, విండోస్ లాక్ బటన్, ఇవన్నీ టోటల్ పవర్ విండో కంట్రోల్స్. మీకు ఇక్కడ మంచి లెదర్ ఫినిష్ మాత్రం చాలా బాగుంది గైస్. ఇంకా స్పీకర్ అయితే ఉంటుంది, బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్. ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉండదు. ఓన్లీ 2 వేరియంట్స్ మీకు మోనోటోన్, డ్యూయల్ టోన్ అంతే. ఇంకా
ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అయి ఉంటుంది గైస్. మీకు 10 వే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ రియర్, మీకు లంబర్ సపోర్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్. ఇది మాత్రం మీకైతే ఛార్జింగ్ చూపిస్తుంది గైస్, లో హై అని చూపిస్తుంది. ఇంకా మీకు టైర్ ప్రెషర్ మానిటర్ కూడా ఉంటుంది, డ్రైవ్ డిస్ప్లే సెంటర్లో మాత్రం మీకు డిజిటల్గా ఉంటుంది గైస్. టోటల్ మీకైతే డిజిటలే ఇదైతే. ఇంకా మీకు పవర్ ఛార్జ్ ఇవన్నీ చూపిస్తుంది గైస్. మీరైతే దీన్ని మాత్రం మీకు స్టీరింగ్ వీల్ పైన కంట్రోల్స్తో అయితే కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా మీకు రేంజ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది గైస్. రేంజ్ మాత్రం మీకు 82 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. ఇంకా మీకు ఇది వచ్చేసి పార్కింగ్ మోడ్లో ఉంది. మీకు దీంట్లో మీకు ఆటోమేటిక్ వేరియంట్లో లాగా కూడా ఉండదు గైస్, మీకు జస్ట్ బటన్స్తోనే ఉంటుంది. చూడండి మీకు ఇక్కడ పార్కింగ్ మోడ్లో అవుతుంది, న్యూట్రల్, పార్కింగ్, డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్. మీరు డ్రైవ్ చేయాలనుకుంటే మాత్రం డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇంకా ఇంజన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా మీకు న్యూట్రల్. ఇంకా మీకు దీంట్లో బెస్ట్ ఫీచర్ అంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది గైస్. ఇంకా మీకు ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇంకా మీకు డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇవైతే సీట్ వెంటిలేషన్, మీకు ఇదైతే డ్రైవర్ సైడ్, ఇది కో డ్రైవర్ సైడ్ సీట్ వెంటిలేషన్కి గైస్. ఇంకా మీకు ఎంఐడిలో మాత్రం ఇవే గైస్. ఇంకా మీకు చూసుకునేది మాత్రం టైర్ ప్రెషర్ మానిటర్, డోర్ సెట్టింగ్స్, యూజర్ సెట్టింగ్స్ ఇలానే ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. మీకైతే ఓడోమీటర్, అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, టైర్ ప్రెషర్ మానిటర్, యావరేజ్, మీకు పవర్ కన్జంప్షన్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటివి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు రేంజ్ అయితే చూసుకోవచ్చు. ఇంకా చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. ఇది మాత్రం టోటల్ మీకు డిజిటల్గా ఇవ్వడం మాత్రం చాలా బెస్ట్ ఫీచర్ అదైతే. ఇంకా మీకు స్టీరింగ్ వీల్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. టోటల్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ మాత్రం కొంచెం క్రేటాలా ఇస్తే ఇంకా చాలా బాగుంటుండే గైస్, అదొకటే కొంచెం నెగిటివ్. ఇంకా స్టీరింగ్ వీల్ పైన కంట్రోల్స్ మాత్రం ఇవి టోటల్ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ గైస్. ఇంకా దీంట్లో మీకు వాయిస్ కమాండ్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి టోటల్ మీకు క్రూయిజ్ కంట్రోల్, ఇంకా ఇవి వచ్చేసి టోటల్ ఎంఐడి కంట్రోల్స్, ఇవి ఈ కంట్రోల్స్ గైస్. ఇంకా మనం ఏసీ అయితే ఆఫ్ చేద్దాం. ఇంకా మీకు దీంట్లో బెస్ట్ ఫీచర్ అంటే మాత్రం మీకు ఇంకా దీంట్లో ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి గైస్. చూడండి మీకైతే ఇదైతే మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఫోర్స్ చేస్తుంది బైస్. మీకైతే నేను డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు 2 sides 2 ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ఉంటాయి, మీకు నార్మల్ ఆటోమేటిక్ కార్స్ లాగా. ఇంకా మీకు బ్రేకింగ్ కోసం యూజ్ అవుతుంది అది మాత్రం. దీంట్లో మాత్రం ఆటో డిమ్మింగ్ IRVMA ఉంటుంది గైస్. మీకు నార్మల్ మాన్యువల్ గా షిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఏమి ఉండదు. ఇంకా డ్రైవర్ సైడ్ సన్వైజర్ కి మాత్రం వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఉంటుంది గైస్. మీకు లైట్ మాత్రం మాన్యువల్ గానే ఆన్ చేసుకోవాలి. ఇంకా సేమ్ మీకు కో డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు సెంటర్ లో మాత్రం 2 ల్యాంప్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇవైతే టోటల్ LED ల్యాంప్సే. ఇంకా మీకు సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు సన్ రూఫ్ మాత్రం మీరు మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాలి గైస్. షేడ్ మాత్రం మీకు సెల్టోస్ లాగా ఉంటుంది గైస్. సన్ రూఫ్ మాత్రం కొంచెం ఇంకా పెద్దగా ఉంటే చాలా బాగుంటుండే. చూడండి ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఇంకా మీకు దీంట్లో టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి గైస్. ఫ్రంట్ 2, మీకు సైడ్ కర్టన్స్, ఇలా మీకు టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు దీంట్లో మాత్రం కొంచెం 10-inch టచ్ స్క్రీన్ ఇస్తే చాలా బాగుంటుండే గైస్, అదొకటే కొంచెం నెగిటివ్. ఇంకా మీకు టచ్ స్క్రీన్ మాత్రం దీంట్లో మీరు ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు. టోటల్ మెనూ, ఫోన్, రేడియో, క్విక్ వైడ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, USB, ఆక్స్ ఇలాంటివన్నీ కంట్రోల్ చేస్తుంది గైస్ ఇది మాత్రం. ఇంకా ఇప్పుడు ఛార్జింగ్ పర్సెంటేజ్ మాత్రం 22% ఛార్జింగ్ ఉంది గైస్. DC ఛార్జర్ అంటే మీరు ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర, AC ఛార్జర్ అంటే మాత్రం మన ఇంట్లో ఛార్జింగ్ పెడితే మాత్రం మీకు అరౌండ్ 6 hours పడుతుంది గైస్. అదే మీరు అవుట్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకుంటే మాత్రం మీకు 1 hour 1.5 hour లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ టోటల్ మీకు AC కంట్రోల్స్ మాత్రమే, మీకు ఆటోమేటిక్ AC ఉంటుంది. ఇంకా దీంట్లో మాత్రం మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. నేనైతే ఒకసారి చూపిస్తాను. ఇంకా మీకు USB ఆక్స్ అయితే ఉంటుంది. ఇదైతే మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ అయిందా లేదా అనేది అయితే మీకు ఇక్కడ ఇండికేటర్ లాగా చూపిస్తుంది గైస్ ఇక్కడ మాత్రం. ఇంకా మీకు 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి సెంటర్లో మాత్రం. మీకైతే డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కంఫర్ట్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఈకో మోడ్ అయితే ఉంటుంది. మీరు బెటర్ కంఫర్ట్ మోడ్ యూజ్ చేస్తే మాత్రం మీకు రేంజ్ ఎక్కువగా ఉంటుంది గైస్. ఇంకా ఇక్కడ మాత్రం మీకు వెస్ అని ఉంది గైస్. వెస్ అంటే మాత్రం మీకు విర్చువల్ ఇంజన్ సౌండ్ సిస్టమ్. అంటే మీకు బోనెట్ కింద స్పీకర్ అయితే ఉంటుంది. మీరు వెళ్తున్నప్పుడు ఎక్సిలేటర్ ప్రెస్ చేసినప్పుడు మీకు సౌండ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు డ్రైవింగ్ ని ఫీల్ అవ్వడానికి మాత్రం మీకు ఒక స్పీకర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ గైస్, మీకు ఏ సౌండ్ అనేది రాదు. మీకు విర్చువల్ గా సౌండ్ క్రియేట్ చేయడానికి మీరు వెస్ అనే బటన్ ని మీరు ప్రెస్ చేయొచ్చు. దీన్ని ప్రెస్ చేసినా మీకు అయితే రేంజ్ అయితే కొంచెం తగ్గుద్ది. ఇంకా మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది, ఆటో ఛార్జింగ్ ఇవన్నీ ఉంటాయి గైస్. ఇంకా మీకు ఇవన్నీ ఇంటీరియర్ బ్రైట్నెస్ కంట్రోల్స్ ఇవైతే మాత్రం. ఇంకా ఫ్యూజ్ బాక్స్ అయితే ఉంటుంది గైస్. ఇంకా స్టీరింగ్ వీల్ మాత్రం మీకు టిల్ట్, టెలిస్కోపిక్, 2-way అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. దీంట్లో చాలా బెస్ట్ ఫీచర్ గైస్. మీకు గ్లవ్ బాక్స్ మాత్రం దీంట్లో కూల్డ్ గ్లవ్ బాక్స్ ఏ ఉంటుంది గైస్. స్టోరేజ్ స్పేస్ కూడా మీకు అయితే డీసెంట్ గా ఉంటుంది. ఇంకా మీకు సెంటర్ ఆమ్రెస్ట్ అయితే ఉంటుంది గైస్. ఫ్రంట్ మాత్రం చాలా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఇది మాత్రం కూల్డ్ అయితే ఏం కాదు గైస్. ఇంకా
ఇప్పుడైతే వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.